హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి రెడీమేడ్ దోస పిండి గురించి, దోస ఇడ్లీ పిండి గురించి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. మినపగుండ్లను బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టుకొని పొడుము చేసుకొని మిక్సీ వేసుకొని పిండి జల్లెడ పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిండి ఇలా రెడీమేడ్ గా ఇడ్లీలు దోశలకి కలుపుకోవచ్చు. రవ్వ ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాసు మినపపిండి వేసుకొని కాసిన వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొలుచుకొని గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, గడ్డలు కట్టకుండా. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రవ్వ కడుక్కున్నాం కదా, ఇడ్లీ పిండి రవ్వ, ఆ ఇడ్లీ రవ్వ ఈ పిండిలో వేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేస్తే పులుస్తుంది. ఇలా పిండి ఇడ్లీ రవ్వను వేసుకొని కలుపుకోవాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా రెడీమేడ్గా ఇలా ఇడ్లీ వేసుకోవచ్చు. ఇలా రవ్వ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచి ఉదయాన్నే ఇడ్లీ వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్ తడిపి ముందుగానే ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను. ఇలా ప్లేట్లో ఒక్కొక్క గంట కాడికి వేస్తే బాగా పొంగుతాయి. ఇడ్లీ స్మూత్ గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి 15 నిమిషంలో ఇడ్లీ రెడీ అవుతాయి. ఇడ్లీ ఉడికినాయా లేదని చూడటానికి చేయి తడుపుకొని అట్లా ఒత్తితే స్పాంజీ లాగా మనకు తగులుతుంది, తడి లేకుండా. అప్పుడు మనకి ఇడ్లీ ఉడికినాయని మనకు తెలుస్తుంది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చట్నీ వేసుకొని ఇడ్లీ పెట్టుకుందాము. ఇలా ఇడ్లీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో ఒక లైక్ అయితే కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.